హాయ్ హలో నమస్తే అండి. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్. ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఇండివిజువల్ హౌస్ అండి. ఇప్పుడు మీరు ఎదురుగుండా చూస్తున్న హౌస్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 165 గజాల్లో కట్టినటువంటి ఈ బిల్డింగ్ని మీకు చూపిస్తాను. డూప్లెక్స్ హౌస్ ఇది. దిల్షుక్ నగర్ బస్ డిపో బ్యాక్ సైడ్ భవానీ నగర్లో వస్తుందండి ఈ ఫ్లాట్. మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నా విన్నపం, ప్రాపర్టీ మొత్తం డీటెయిల్స్ కూడా మీకు వీడియోలోనే కంప్లీట్గా కనిపిస్తుంది. టోటల్గా వీడియో అంతా చూడండి. కొద్దిగా చూసి ఫోన్ చేయకండి దయచేసి. ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దీంట్లోనే కవర్ చేస్తాను. చూడండి, మీకు డౌట్స్ ఉంటే మీరు కవర్ చేయొచ్చు. ఈ కనిపిస్తున్న రోడ్ ఏదైతే ఉందో ఇది బస్ డిపో బ్యాక్ సైడ్ డైరెక్ట్గా వెళ్ళిపోతుందండి. సంతోషమ్మ గుడి లైన్ అంటారు ఇది. ఇది వచ్చేసి మీకు ఇటుపక్క వైపు వచ్చినప్పుడు రోడ్ నెంబర్ 10, 11 అంటారు. ఆ ఎండింగ్ కనిపిస్తుంది కదండి అక్కడ. ఆ కనిపిస్తున్న ఎండింగ్ తర్వాత మీకు మూసీ నదికి సంబంధించినటువంటి ఇది స్టార్ట్ అవుతుంది. చాలామంది ప్రేక్షకులకి కొంత విన్నపం ఏంటంటే మూసీ నది అంటే ఏదో అదేదో ఇదని అనుకోకండి. ఆ తర్వాత అవతలకు ఉంటుంది అది. ఇక్కడి నుంచి అంత బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు రోడ్స్ చూడొచ్చు, బిల్డింగ్స్ చూడొచ్చు. ఎదురుగుండా ఉన్న బిల్డింగ్ చూడండి, చక్కగా ఉంటుంది. వాతావరణ పరంగా ఏం ప్రాబ్లం ఉండదండి. అలా మీకు ప్రేక్షకులకు కోరుకున్నది ఏంటంటే ఎవరైతే డిపో ఏరియా అలవాటు పడి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఈ ఏరియా పర్వాలేదు బాగుంది అనుకున్నారో వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అనవసరంగా ప్రాపర్టీ మీకు మూసీ నది దగ్గర ఉంది అనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే దయచేసి చేయకండి. నేను ఇప్పుడు మీరు లోపల వైపు చూపిస్తాను, నాతో రండి. ఇప్పుడు ఇది బిల్డింగ్ అండి. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 39 రోడ్ ఫేసింగ్ ఉంటుంది. రోడ్ ఫేసింగ్ 39, లోపలికి 39 గల చక్కటి స్క్వేర్గా ఉన్నటువంటి ఒక ప్లాట్ అండి ఇది. 2 సంవత్సరాలు అవుతుంది బిల్డింగ్ కట్టి. డూప్లెక్స్ ఉంది. కిందంతా పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా పార్కింగ్ ఏరియా మీరు చూడొచ్చు. ఇదంతా పార్కింగ్ ఏరియా కంప్లీట్గా పార్క్ చేసినటువంటిది. ఒక 4 కార్లు పెట్టుకునే ప్లేస్ ఉందండి, మంచి కార్లు ప్రొవిజన్గా చూసుకోవచ్చు. ఇదంతా మీరు చూసినప్పుడు మీకు అంత నీట్గా ఉంది. బోర్ ఉంది, నల్ల కనెక్షన్ ఉంది, చాలా మంచి సెంటర్లో ఉంది. కింద వచ్చేసి 2 రూములు ఇచ్చారండి. ఇది ఒక రూము, పక్కన ఇంకో రూమ్ ఇచ్చారు. తర్వాత దీనికి దగ్గర అది లిఫ్ట్ అండి. కింద నుంచి పైదాకా 4th ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి మీకు డూప్లెక్స్ హౌస్ అండి. 3rd ఫ్లోర్ ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటుంది. 3rd ఫ్లోర్ ఆ పైన వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక సింగిల్ రూమ్, టోటల్ 4 ఫ్లోర్స్ ఉంటుంది. 4 ఫ్లోర్స్కి గాను మీకు లిఫ్ట్ పైదాకా ఉంటుందండి ప్రొవిజన్. దీనికి సంబంధించినటువంటిది ఈచ్ వరకు చూపిస్తాను. పర్ ఫ్లోర్ వచ్చేసి మీకు 1339 అనేది అఫీషియల్గా ఉంటుంది. బట్ ఫిజికల్గా 1500 అని చెప్పి ఒక ఫ్లోర్కి కట్టారండి. మీకు G+2 పర్మిషన్ ఉంది. 5 ఫ్లోర్ మటుకు పెంట్ హౌస్ ఒకటి మటుకు పర్మిషన్ లేదు, బట్ కట్టుకున్నారు. దానికి సంబంధించిన ట్యాక్స్ అన్నీ కడుతూ ఉన్నారు వీళ్ళు. ఇది వచ్చేసి మీకు చెప్తున్న రేట్ వచ్చేసి 2,75,00,000 చెప్తున్నారు. ఇది ఈ 2,75,00,000 మీకు చాలా క్వైట్ రీజనబుల్ రేట్ అండి. ఇక్కడ ₹1,00,000 దాకా గజం ఉంది. సో ఈ ప్రకారంగా కన్స్ట్రక్షన్ కూడా విత్ వుడ్ వర్క్ అంతా ఉంది. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయండి. ఈ మెట్ల నుంచి మీకు ఒక్కొక్కటి అన్ని చూపించడం చేస్తాను. ప్లీజ్ కంటిన్యూ చేయండి, వీడియోలో కంప్లీట్గా చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూడొచ్చు. ఇదంతా మీకు ఈస్ట్, ఇది కనిపించేది ఈస్ట్ భాగాల్లో మీకు ఎంట్రన్స్లో ఉన్నాం మనం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. ఇటు పక్కన నార్త్ కూడా మీకు కంప్లీట్గా ఓపెన్ ఇచ్చారండి. సో వాస్తు ప్రకారంగా వీళ్ళు ఈస్ట్ నార్త్ కార్నర్లో కూడా ఇటు నార్త్ నుంచి కూడా మీకు ఒక ఎంట్రన్స్ ఇచ్చారు. ఇది ఈస్ట్ ఎంట్రన్స్ మెయిన్ ఇచ్చారు. ఇటు పక్క నుంచి నార్త్ కూడా ఒక ఎంట్రన్స్ ఇచ్చారు. మీకు ఇటు నార్త్ నుంచి మీకు ఇచ్చారు. ఇటు రావండి, ఇది నార్త్ అండి. నార్త్ నుంచి ఇచ్చారు ఇట్లా ఓపెన్. మీకు నేను ఈస్ట్ నుంచి కూడా చూపిస్తాను. లోపలికి వెళ్ళేది ఈస్ట్ నుంచే వెళ్దాం, చూద్దాం రండి. ఇది మనం ఈస్ట్ నార్త్ లోపలికి ఎంటర్ వస్తున్నామండి. లోపలికి రండి, మీరు కనిపిస్తుంది కంప్లీట్గా ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు. ఇది సిట్అవుట్ కింద మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా పెద్ద హాల్ ఇచ్చారండి ఇటువైపు. ఈ విధంగా చూడండి, లోపలికి రండి. కంప్లీట్గా ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్ అన్నీ చేపించినటువంటి ఇండిపెండెంట్ హౌస్, 2 years ఓల్డ్ అండి. ఇది వెరీ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అండి. ఇది చూడొచ్చు కంప్లీట్గా పైన కానీ ఇటు పక్కన కానీ కంప్లీట్గా ఎలా ఉందనేది చూడొచ్చు. ఇదంతా సిట్అవుట్ కింద ఇచ్చి హాల్ లాగే ఇచ్చారు. ఇది సో
సో మీకు అక్కడి నుంచి మెట్లు కూడా స్టాప్. ఇది ఇప్పుడు మనం కూర్చునేది ఇదంతా సిట్అవుట్ అండి, చక్కగా కూర్చుంటానికి. అక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఉంది, అటు నుంచి వచ్చేటప్పుడు ఇదంతా సిట్అవుట్ ఇచ్చి ఇక్కడ కూర్చొని చూడటానికి టీవీ ప్రొవిజన్ కానీ ఇదంతా ఇచ్చారు వీళ్ళు. దీని ప్రకారంగా మనం చూసుకుంటే చాలా స్పేషియస్ 1500 SFT ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది, 3 BHK. బట్ కింద డూప్లెక్స్. ఈ కింద అంతా 1500 SFT, ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు అట్లానే ఉంటుంది. కింద ఒక బెడ్రూమ్ ఇస్తారు, మాస్టర్ బెడ్రూమ్. చూద్దురు రండి. ఇక్కడ నుంచి మీకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇది చాలా స్పేషియస్ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. ఎంత కవరేజ్గా చూడొచ్చు మీరు ఎట్లా ఉంది ఏంటి అనేది. లోపలికి వచ్చి చూడండి, మొత్తం కంప్లీట్గా మీకు కవరేజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీరు చూడండి, మీకు తెలిసిపోతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ కింద మీకు ఇచ్చారు. ఇది కంప్లీట్గా విత్ వుడ్ వర్క్ తోటి కంప్లీట్ చేయించినటువంటిది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. తర్వాత అటాచ్డ్ బాత్రూమ్తో పాటు డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది. అది మంచిది. తర్వాత ఇక్కడ మీకు వచ్చి పూజా మందిరం కూడా ఇచ్చారండి. పూజా మందిరం ఈ పక్కకి ఇచ్చారు చూడండి. ఇది పూజా మందిరం, చాలా నీట్గా ఉంచుకున్నారు. దాని పక్కకే మీకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ ఆగ్నేయ మూల, ఈస్ట్లో ఆగ్నేయ మూల మీకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. దానికి పక్కన వాష్ ఏరియా ఇచ్చారండి అటు పక్కకి. ఇది ఎక్స్క్లూజివ్లీ నా ఛానల్లోనే మీకు ఇది కంప్లీట్గా ఉంటుందండి. ఫర్దర్గా దీన్ని చూడాలనుకున్నా మీరు ముందుగా ప్రియర్గా మాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఓనర్స్ అందుబాటులో ఒక్కొక్కసారి ఉంటారు, ఉండరు. కాబట్టి డెఫినెట్గా మీరు ఇప్పుడు నన్ను సంప్రదించండి చూడాలి అనుకున్నట్టయితే. ఇప్పుడు మీకు ఇక్కడ పక్క నుంచి మెట్లు వచ్చినాయండి. ఇప్పుడు ఈ మెట్ల నుంచి మనం కాదు అనుకుంటే పైన వైపు నుంచి కూడా మన లిఫ్ట్లో మనం పోవచ్చు. ఇప్పుడు దాని కిందకి మీకు స్టోరేజ్ కింద సిలిండర్లో పెట్టుకోవడానికి చిన్నది ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. అది కూడా చూడండి. దీనికి స్టవ్ ఇది కనిపిస్తున్నదే మీకు స్టోరేజ్ అండి. తర్వాత మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాం. కనిపించి ఇప్పుడు కనిపించేది పైకి ఫస్ట్ ఫ్లోర్కి మెట్ల రూపంలో వెళ్తున్నామండి. ఈ ఫ్లోర్లో వచ్చేసి మనం పైకి వస్తున్నామండి. ఈ ఫ్లోర్లో మొత్తం 4 బెడ్రూమ్లు ఉన్నాయండి. 4 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ కింద ఒక బెడ్రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్. పైన వచ్చేసి 3 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 బెడ్రూమ్లని మీకు కవర్ చేస్తాను, మీరు చూడండి ఒక్కొక్క బెడ్రూమ్ ఎలా ఉందనేది. ఇది ఫస్ట్ బెడ్రూమ్. పైన హాల్లో విత్ ఫుల్ ఫర్నిషింగ్ కానీ ఫాల్ సీలింగ్ కానీ లేటెస్ట్ వచ్చేసినటువంటిది. ఇది మీకు సబ్జెక్ట్ మీకు ఎట్లా ఉందో అలా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సంబంధించింది మీరు చూడొచ్చు. దీనికి కూడా ఎక్కడికెక్కడ మీకు వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ కానీ అన్నీ చేసి ఉన్నదండి. తర్వాత పైన ఇది ఎక్స్క్లూజివ్లీ బెడ్రూమ్సే ఉంటాయి. ఈ సెకండ్ ఫ్లోర్లో కంప్లీట్గా బెడ్రూమ్స్. ఈ ఫ్లోర్కి 4 ఉంటాయి, కింద ఒకటి ఉంటాయి. టోటల్ 5 అనమాట. ఇది పెద్ద ఫ్యామిలీకి చాలా ఈజీగా ఉంటుంది. మీకు చూడండి కంప్లీట్గా ఇదంతా మీకు LED ప్రొటెక్షన్ లైట్స్ కూడా ఉన్నాయండి. కంప్లీట్గా వుడ్ వర్క్ కానీ ప్రతిదానికి కూడా డ్రెస్సింగ్ రూమ్ కానీ ప్రతిదానికి కూడా మీకు బాత్రూమ్ అటాచ్డ్ ఉంటాయండి పైన ఉన్న వాటికి కంప్లీట్గా. నేను ఎంత తక్కువ దిద్దాం అనుకున్నా చాలా హెవీ లెంత్గా వస్తుంది వీడియో. బట్ దీనికి అవసరం అనిపించింది ఆ వీడియో తీయటం. కొనుక్కునే వాళ్ళకి పూర్తి స్థాయిలో మీకు కనపడాలి ఏమిటి అనేది. ఒట్టిగా మీరు కొద్దిగా చూస్తే తెలియదండి. దయచేసి వీడియోని మొత్తం ఆపకుండా చూడండి. దాన్ని బట్టి మీరు కొనడానికి కావాల్సిన అవసరం ఉందా లేదని కూడా మీకు తెలిసిపోతుంది మీ అవసరాన్ని బట్టి. థర్డ్ బెడ్రూమ్ కూడా చూద్దురండి. ఇక్కడ మనం థర్డ్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇది థర్డ్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో థర్డ్ బెడ్రూమ్ ఇది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, మీరు అది కూడా చూడండి. ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు కంప్లీట్గా వీడియోలోనే వస్తాయండి. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు.
ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం విషయాలు. అందువల్ల మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, పెద్ద ప్రాపర్టీ కాబట్టి కొంచెం డీటెయిల్గా తీయాల్సిన అవసరం ఉంది. వీడియో తీస్తున్నాను, దయచేసి మీరు వీడియోని మొత్తంగా చూడండి నా మనవి. ఫస్ట్ ఫ్లోర్లో లాస్ట్ బెడ్రూమ్ అండి, చూద్దురు కానీ రండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద మనం ట్రీట్ చేసాం దీన్ని. ఇది ఇటువైపు వస్తుంది, ఇక్కడ చూడండి. దీనికి కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటే ఉందండి. ఎక్సలెంట్ వుడ్ వర్క్ చేయించుకున్నారు, చాలా క్వాయిష్ ఫర్నిషింగ్ తోటి చేయించుకున్నారు. అమ్మడానికి ప్రధానమైన రీజన్ ఏం లేదండి, వాళ్ళకి సంబంధించిన వేరే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి తీసుకుందాం అనుకున్న వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. దానివల్ల ఇది తీసేసి పెద్దది తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ వరకు ఇది డూప్లెక్స్ హౌస్ని మీకు కవర్ చేస్తున్నానండి. దీనిపైన మీకు ఒకటి త్రిబుల్ బెడ్రూమ్ కూడా ఉంది, కాకపోతే అందులో వాళ్ళు ఇప్పుడు లేరండి, తాళం వేసి ఉంది. బయట నుంచి మాత్రమే దాన్ని చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు బాల్కనీ వచ్చిందండి, ఇది బాల్కనీ. చక్కగా ఇది బాల్కనీ అండి, చూసుకోవచ్చు. హాయిగా సాయంత్రం టైంలో ఇట్లా కూర్చున్నా చేసినా కానీ మీకు బాగుంటుంది, ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా. ఆ చివరికి వైపు మీకు వాష్ ఏరియా ఒకటి ఉంది క్లియర్గా. ఇది లిఫ్ట్లో డూప్లెక్స్లో కూడా సెకండ్ ఫ్లోర్కి రావడానికి వీలుగా అక్కడ ఉందండి. ఇటు నుంచి కూడా ఈ తలుపు నుంచి కూడా రావచ్చు మనం, ఇంక అంతకంటే రాదు. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనము థర్డ్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది థర్డ్ ఫ్లోర్ వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ కింద ఇచ్చారు. ఇక్కడ ఇది మొత్తం త్రిబుల్ బెడ్రూమ్ అండి. 1500 సేఫ్టీ కంప్లీట్గా త్రిబుల్ బెడ్రూమ్ కింద కట్టారు. ఇక్కడ ఈ చివరి దాకా ఇది వాళ్ళు లేరండి కాబట్టి మీకు చూపించలేకపోతున్నాం. మీరు లైవ్లో చూడాలనుకున్నప్పుడు దాన్ని చూపిస్తాను నేను. దీనికి సంబంధించింది తెలిసే రావాలి, లేకపోతే చూసేందుకు టైం వేస్ట్. ఇది కనిపిస్తుంది చూసారా, ఇక్కడ నుంచి మనం ఇంతవరకు మీకు కనిపించే వరకు ఇది ఎండ్ అండి, ఇక్కడ రోడ్డు. ఆ తర్వాత గ్రీనరీ ఉంటుంది. గ్రీనరీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కనిపిస్తుంది మూసినదండి. ఇక్కడ నుంచి మనకి చాలా హైట్లో ఉంటాం, దానికి మనకి సంబంధం లేదు. ఇది ఎందుకు ఎక్స్క్లూసివ్ చూపిస్తున్నానంటే ఈ ఏరియా అంతా ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు రావాలని మా ఉద్దేశం. రేట్ పరంగా కూడా మనకి క్వైట్ రీజనబుల్ రేట్లో ఉంటుంది. మీకు పైన కూడా కవర్ చేస్తే పైకి పోదాం. 4th ఫ్లోర్ రండి. 4th ఫ్లోర్ వరకు ఇక్కడ లిఫ్ట్ ఉందండి, చూడండి. ఇక్కడ నుంచి మనం 4th ఫ్లోర్కి వచ్చాం. దీన్ని పెంట్ హౌస్ కింద కూడా మనం చెప్తాం దీన్ని. ఇది పెంట్ హౌస్ అండి. ఇక్కడ మీకు ఈ ప్రదేశంలో చూడండి, ఇది సింగిల్ రూమ్ అండి. ఇదేమో సింగిల్ BHK అండి పైన. తర్వాత అది ఒక సింగిల్ రూమ్ అండి. అక్కడ ఒకవేళ మనం రెంట్ ఇచ్చుకున్నట్టయితే డూప్లెక్స్ కలుపుకొని కూడా రెంట్ ఇచ్చినట్టయితే మనకి సుమారుగా 70 నుంచి 75,000 రెంట్ వస్తుంది. డూప్లెక్స్ ఇవ్వకుండా బ్యాలెన్స్ మామూలుగా ఇచ్చినట్టయితే ఇంకా 30 నుంచి 35,000 దాకా రెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. దీని మీద మరిన్ని వివరాలు కావాలి అనుకున్న వాళ్ళు, దీన్ని చూడాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా నన్ను సంప్రదించండి. ఛానల్లో చూపించినట్టుగా ఉంటుందండి, కొత్తగా ఏముండదు. మళ్ళీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే బస్ స్టాప్ డిపో బ్యాక్ సైడ్ దిల్సుఖ్నగర్ ఏరియాలో రిక్వైర్మెంట్ ఉందో, ఈ ఏరియా గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రమే దయచేసి నన్ను సంప్రదించండి. చూసిన తర్వాత పక్కన మూసీ నది ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది అనే విధానంతో ఉన్న వాళ్ళకైతే దయచేసి ఈ ప్రాపర్టీ కోసం రాకండి. ఎవరైతే ఇష్టపడతారో ఈ లొకేషన్ పరంగా, ఈ లొకేషన్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ముందు చెప్తేనే బాగుంటుందండి. ఇలాంటి అనుకున్న వాళ్ళు కూడా వచ్చి మీరు అటువైపు చూడొచ్చు, మొత్తం గ్రీనరీ అంతా కనిపిస్తుంది మీకు. రాబోయే కాలంలో అంతా మొత్తము లేటెస్ట్ ప్రభుత్వం కూడా మీకు డిక్లేర్ చేసింది, అవంతా కూడా మొత్తం మార్పులు జరుగుతున్నాయని చెప్పి. ఫ్యూచర్ అంతా చాలా బాగుంటుందండి. అలా డిసైడ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే నా ఛానల్లో ఈ వీడియో చూసి రావాలని నా కోరిక. ఓనర్స్ వచ్చి 2.75 చెప్తున్నారండి. ఇది టోటల్గా 5,300 SFT సుమారుగా ఉంది కన్స్ట్రక్షన్ ఏరియా. దాన్ని బట్టి చూసి రమ్మని నా కోరిక. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ కళ్యాణ్. నమస్తే.